అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, ప్రజలందరూ కూడా బాధపడతారు, భయపడతారు, ఆశ్చర్యపోతారు, నివ్వెరపోతారు, భావోద్వేగానికి కూడా లోనవుతారు. అదేంటంటే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి కొండ మీద శ్రీ వెంకటేశునికి ద్వారా ఇచ్చేటువంటి ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో అందులో జంతువుల యొక్క కొవ్వుకు సంబంధించినటువంటి నూనె కలుపుతున్నారు, ఆల్రెడీ కలిపారు, అతిపెద్ద మాఫియా కూడా పైన జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏదో సరదాగా చెప్పిన మాట కాదు ఇది, ఏదో జోక్ చేసిన మాట కాదు ఇది, ఏదో ఊరికే అంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం కూడా కాదు ఇది. ఆధారాలు ఉన్నాయి, వాటికి ఆరోపణలకి నిరూపణలు కూడా ఉన్నాయి. కాబట్టే ఒక తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు 164 సీట్లతో కూటమి నుంచి సీఎంగా అయినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ శక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని వాడుతున్నారు అని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు ఆశ్చర్యపోతున్నారు, కోపానికి కూడా లోనవుతున్నారు. అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అంటే గడిచిన ఇన్ని సంవత్సరాల్లో చాలామంది చీఫ్ మినిస్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు, కానీ ఈ విధంగా ఎవరూ చేయలేదు. అంటే 5 సంవత్సరాల కాలంలో ఒక జంతువుల కొవ్వు నుంచి ఒక నూనెని తీసుకొచ్చే లడ్డు చేస్తున్నారని జూలై 17వ తారీఖు టీటీడీలో పనిచేసే అధికారులు, అంటే 5 కంపెనీలు నెయ్యిని ఈ లడ్డూ ప్రసాదానికి పంపిస్తారన్నమాట. అందులో ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి నెయ్యి మీద టీడీపీ అధికారులు కూడా కొంచెం సందేహాన్ని వ్యక్తపరిచి దాన్ని టెస్ట్కు పంపిస్తే అది నెయ్యి కాదు, ఏదో కల్తీ జరిగిందని కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దాని మీద పరీక్షలు జరిపితే 100% అది నెయ్యి కాకపోగా, ఇంకేదో కల్తీ ఆయిల్ కాకపోగా జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నూనె అని నిర్ధారించడం జరిగింది. అది తీరా చంద్రబాబు గారి దగ్గరకు రావడం, కూటమి సమావేశంలో చెప్పడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ నలుదిక్కులా ఉన్నటువంటి శ్రీ వెంకటేశుని, కలియుగ దైవం శ్రీ వెంకటేశుని భక్తులందరూ కూడా నివ్వెరపోతున్నారు. ఈ నిజాన్ని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అన్నదానాన్ని జడగొట్టారు, అన్నదానాన్ని అవహేళన చేశారు, లడ్డూ ప్రసాదాన్ని ఈరోజు పాడు చేశారు, అన్యమత ప్రచారాన్ని కొండ మీద విస్తృతంగా వ్యక్తపరిచారు, పూజారుల్ని పండితుల్ని భయపెట్టి బాధపెట్టి బ్లాక్మెయిల్ చేశారు, పండితుల్ని పూజారుల్ని ఒక రకంగా కాదు పూర్తిగా వాళ్ళ నోరుని మూసేసే ప్రయత్నం కూడా చేశారు, హుండీ ఆదాయాన్ని స్వార్థం కోసం వాడుకున్నారు, సామాన్య భక్తుల దర్శన ప్రాధాన్యతను కూడా పూర్తిగా తగ్గించేశారు, మద్యంని మాంసాన్ని పైన పూర్తిగా కూడా వాళ్ళు పూర్తిగా పైన వికృత చేష్టలతో వీటన్నింటినీ కూడా స్ప్రెడ్ చేశారు. తిరుమల కొండ మీద దర్శనాలకు సంబంధించిన ప్రతిదాన్ని వ్యాపారం చేశారు. తిరుగులేని శక్తి ఉన్న తిరుమల కొండ మీద రౌడీ రాజకీయాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇవన్నీ కాకుండా ఏదైతే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తారో సామాన్య భక్తులకి పులి భయాన్ని పెట్టి జనాల యొక్క సంఖ్యను తగ్గించారు. పరకామణి ఏదైతే ఉందో మనం చూస్తూ ఉండగా లెక్కబెట్టే హుండీ డబ్బుల పరకామణిని కూడా పూర్తిగా నాశనం చేశారు. పైన వ్యాపారాత్మకమైనటువంటి హోటల్స్, అంటే అది తిరుమల కొండ లేకపోతే మన చుట్టుపక్కల ఉండే కొండ, అంటే భక్తికి సంబంధించినటువంటి కొండగా కాకుండా మామూలు కొండ, ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్లా తయారు చేసి పైన విపరీతమైన రియల్ ఎస్టేట్ కావచ్చు, రౌడీజం కావచ్చు, దందాలు కావచ్చు, వాటర్ బాటిల్ కానించి టిఫిన్లు కానించి ప్రతి ఒక్క విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేసి మరి బామర్దులు కావచ్చు, బావలు కావచ్చు, అందరినీ కూడా ఒక చోటుకి చేసి తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిని పూర్తిగా నాశనం చేసి దొంగలు అన్నీ పంచుకుంటూ తిరుమల కొండను కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇది నేను చాలాసార్లు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మొదటిసారిగా మాట్లాడిన వ్యక్తిని. తిరుమల కొండని జగన్మోహన్ రెడ్డి కావాలనే నాశనం చేస్తున్నాడు. అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఈ ముగ్గురు రెడ్డిలు కలిసి
తిరుమల నాశనం చేస్తే ఇందులో కలిసింది ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, రోజారెడ్డి. గూడ్స్ బండి వేసుకెళ్ళినట్టు కొన్ని వందల మందిని పైకి తీసుకెళ్ళి మంచి మంచి దర్శనాలు పెట్టి సామాన్య భక్తులు క్యూ లైన్లో ఉంటే వాళ్ళకి తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఈ రోజారెడ్డి కూడా కొన్ని వందల మందిని కూడా తీసుకెళ్ళి ప్రత్యేకమైన దర్శనాలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు అడ్డంగా ఓడిపోవడం జరిగింది. నేను మాట్లాడేది ఇప్పుడు చెప్పింది అక్షర సత్యాలు తిరుమల కొండ మీద. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నీచమైన పని, ఎప్పటికీ వినకూడని మాట, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె. ఎంత బాధాకరమైన విషయం. ప్రపంచం నలుదిక్కుల నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో భజనలు చేయాలని భక్తులు విపరీతంగా వస్తారు. కాలి నడకన మెట్ల మీద పైకి వచ్చి ఆ క్యూ లైన్లో ఉండి కంపార్ట్మెంట్లో కూర్చొని గంటలకు తరబడి అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు లడ్డూ ప్రసాదం తీసుకోకుండా ఎవరూ ఇంటికి వెళ్ళరు. ఆ లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఏ ఆస్తితో కూడా కొనలేనంత విధంగా అంత వాల్యుబుల్ అది. దాన్ని దక్కించుకోవడం అంటే ప్రపంచంలో ఒక గొప్ప విజయంగా, ఒక గొప్ప లక్ష్యంగా చివరగా ఆ లడ్డుల్ని ఆ క్యూలో నిలబడి అవి అలా తీసుకొని కవర్లో పెట్టుకొని అందరూ కళ్ళు మూసుకొని ఆ దైవ చింతనతో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ అలా నోట్లు వేసుకొని ఆ భక్తి పార్వశ్యంతో కూడా ఉండి దాన్ని అలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ లడ్డూ ప్రసాదాన్ని కనబడ్డ వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు. అంత వాల్యుబుల్ అయింది, అంత పవిత్రమైంది, అంత పవిత్ర అంశంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఈరోజు జంతువుల కొవ్వు నూనెను కలిపారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెంత నీచుడు, ఎంత అధర్మకర్త. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి పనులు చేయబట్టే కదా మనకి 175 సీట్లు ఎగిసి తంతే ఏడుకొండల వాడు 11 సీట్లకు వచ్చి కింద పడి ఈరోజు అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అవ్వడం జరిగింది. ఒళ్ళు గగురుపాటు పడుతుంది. ఇంతవరకు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి కుల మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా పైకి వచ్చి తిన్న లడ్డూ ప్రసాదంలో ఎప్పటి వరకు జంతువుల కొవ్వు నూనె కలిపారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత కొవ్వు పట్టింది. ఎంత బాధాకరమైన విషయం, ఎంత భయానక విషయం ఇది, ఎంత విషాదం ఇది. ఎవరైనా కడుపుకు కూడు తిన్నోడు, ఒక మనిషిగా పుట్టినవాడు ఎవరైనా తెలుగు 2 రాష్ట్రాల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సీఎంలు ఉన్నారు, ఏ ఒక్కరైనా నీచమైన పనికి ఒడికట్టుంటారని నేను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుండా. ఈరోజు వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో జంతువుల కొవ్వుతో వచ్చిన నూనెతో లడ్డూ ప్రసాదం చేశారనగానే వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం గబగబ కల్పించి ఇక్కడ కూర్చోబెట్టేసి మేము వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తాం, మేము ఏ తప్పు చేయలేదు, నా భార్యల మీద ఒట్టేస్తాం. ఎందుకంత ఆవేశం, ఎందుకంత గొల, ఎందుకంత జల? నువ్వేదైనా తప్పు చేసావు అంటే ఒక నివేదిక ఉంటుంది, దాని మీద ఒక పరీక్ష ఉంటుంది, ఆ అలిగేషన్స్ సంబంధించినటువంటి ఒక విచారణ ఉంటుంది. ఆ లడ్డూ ప్రసాదంలో ఏం వాడారు, వాళ్ళు ఏం పంపించారు అనేది కూడా కూలంకుషంగా దాన్ని పరిశీలిస్తారు. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తాం అంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తే అంటే ధైర్యం చేసి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసేస్తే వెంటనే మీరు చేసిన తప్పు కదా జనాలు అనుకుంటారా? ఇట్లా చేసే కదా వెంకటేశ్వర స్వామిని మిమ్మల్ని ఎగిసిస్తాడు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎగిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకటేశ్వర తనడం వల్లే కదా మీరు రోజు ఆశించిన సీట్లు రాలేదు, జనాలకి వ్యతిరేకతకి మీరు ఈరోజు బాధ్యులైనారు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్షంగా నాయకుడే లేడు, అసెంబ్లీకి రాడు. ఈరోజు మీరు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో నీళ్ల మీద శవాలు ఎలా తేల్తాయో అలా తేలుతున్నాయి మీ పాపాలు. ఈరోజు దేవుని ప్రసాదం లడ్డూ ప్రసాదంలో మీరు చేసిన ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అధికార పార్టీలో ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అది నిజం. అతి తక్కువ సమయంలో దీనికి సంబంధించినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి నిరూపణలు ఆధారాలతో సహా మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. గవర్నమెంటు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతూ ఉంది. కాబట్టి మేము వెంకటేశ్వర మీద ఒట్టేసేస్తాం, లేకపోతే మన లోకల్లో ఉండే దేవతల మీద ఒట్టేసేస్తామంటే అవ్వదు. ఒట్టేయడం వల్ల, లేకపోతే గట్టిగా అరిసేయడం వల్ల, ప్రెస్ మీట్లు పెట్టేయడం వల్ల, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టేయడం వల్ల మనం చేసిన తప్పు
పూర్తిగా కొట్టేసిపోదు. 100% గవర్నమెంట్ నుంచి దాని మీద ఒక విచారణ చేపడతారు, అందులో మీరు దొరకతారు. 100% మీరు నేను ఇప్పుడు చెప్పాను కదా, అన్నదానం కానించి, సామాన్య భక్తుల ప్రాధాన్యత కానించి, అన్యమత ప్రచారం కానించి ఇన్ని పాయింట్లు నేను చెప్పాను. మద్యము మాంసం కూడా పైన మీరు చేశారు, తిన్నారు, అమ్మారని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా నిరూపణలు అయినాయి. ఇది కూడా నిరూపణే. 100% ఈ తప్పు మిమ్మల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష కూడా చాలా గట్టిగా ఉంటుంది. 100% మీరు చేసింది తప్పు. ప్రతి ఒక్కరూ కూడా దీని మీద వ్యతిరేకత చూపాలని, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద 100% ఆలోచించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల మీద చేసినటువంటి దాష్టికాల్లో ఇది అతి పెద్దది. మనం చాలా పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన నూనెని కలిపారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా మరోసారి చీఫ్ మినిస్టర్ కాలేవు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ జీవితంలో చీఫ్ మినిస్టర్ కాదు కదా, నువ్వు ఎప్పటికీ మనిషివి కూడా కాలేవు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.